రెండు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ సార్. 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇంపార్టెంట్ కీ పాయింట్స్. 2 గాడ్ ఇన్ఫ్యాక్ట్ 3 వేస్తాను. ఇంపార్టెంట్ కీ పాయింట్స్. కీ పాయింట్ 1 చాలా రైట్. ఇది ప్యాటర్న్ సార్. ఈ ప్యాటర్న్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా క్వశ్చన్లను సాల్వ్ చేస్తారు. కీ పాయింట్ 1. కీ పాయింట్ 1 ఏంటంటే ఇక్కడ చూడండి సార్, 11 క్యూబ్ a+b² యూజ్ చేస్తే 1331. 11 క్యూబ్ ఈజ్ 1331. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి. వాటి మధ్య ఒక 0 పెట్టుకుందాం. 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నాను. రైట్ సైడ్ కూడా 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా. 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా. 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా. 101 హోల్ క్యూబ్ ఎంత సార్? 1030301 రైట్. మళ్ళీ 11. ఈ 2 డిజిట్ల మధ్యలో 2 0 పెట్టుకున్నాను. 2 0 పెట్టుకుంటే ప్రతి 2 డిజిట్ల మధ్యలో 2 0 పెట్టుకున్నాను. 1 3 మధ్యలో 2 0. 3 3 మధ్యలో 2 0. 3 1 మధ్యలో 2 0. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 డిజిట్ల మధ్యలో 2 0 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2 డిజిట్ల మధ్యలో 2 0. 2 డిజిట్ల మధ్యలో 3 0 పెట్టుకున్నాను. 2 డిజిట్ల మధ్యలో 3 0. 2 డిజిట్ల మధ్యలో 3 0. 2 డిజిట్ల మధ్యలో 3 0. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ప్యాటర్న్ 11 క్యూబ్ తెలిస్తే చాలు, దాని నుంచి మనము ప్యాటర్న్ రికగ్నైజ్ చేయొచ్చు. ప్యాటర్న్ రికగ్నైజ్ చేయొచ్చు. ప్యాటర్న్ రికగ్నైజ్ చేయొచ్చు. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? కీ పాయింట్ 1. కీ పాయింట్ 2 చాలా జాగ్రత్తగా వినండి సార్. కీ పాయింట్ 2. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ క్యూబ్ రూట్. ఆన్సర్లో ఘనమూలములో వచ్చే రైట్ ఎన్ని అంకెలో చూడాలి. ఇన్ క్యూబ్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ క్యూబ్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్. ఘనమూలములో వచ్చే మొత్తము నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంతో కనుక్కోవాలి. 5 ఎగ్జాంపుల్స్ వేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఫస్ట్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 2744. ఆన్సర్ వద్దు నాకు, ఆన్సర్లో ఎన్ని అంకెలు ఉన్నాయో కావాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 2744. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళండి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. అట్లా గ్రూప్ ఆఫ్ 3 డిజిట్లు ఎన్ని ఉన్నాయి? 744 అనేది ఒక గ్రూప్. 2ను నేను 002గా రాసుకోవచ్చు కదా, 2. సో ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ వస్తాయి? 2 డిజిట్స్ వస్తాయి. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ వస్తాయి? 2 డిజిట్స్ వస్తాయి. లాజిక్ అర్థమైంది కదా సార్? 2ని నేను 002గా రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 68921. క్యూబ్ రూట్ ఆఫ్ 68921. రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇది గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ 68. ఇది కూడా గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ 068. ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. ఆన్సర్లో 2 డిజిట్స్ ఉండాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 1061208. ఈ ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి? 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్లు కాబట్టి స్లాష్, 3 డిజిట్లు కాబట్టి ఒక స్లాష్, 1ని 001గా రాసుకుంటే చాలు. అంటే ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. సో ఘనమూలములో ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కనుక్కోవాలి అని అంటే మనం యూజ్ చేసే పద్ధతి ఇది. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్రతి 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటూ వెళ్తే ఆన్సర్లో ఎన్ని డిజిట్లు వస్తాయో ఈజీగా తెలుస్తుంది. సో నంబర్ ఆఫ్ అంకెలు కనుక 3 కనుక తక్కువ ఉంటే దానికి ముందు 00 పెట్టుకోవచ్చు, దానికి ముందు 00 పెట్టుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కీ పాయింట్ 1, ఇది కీ పాయింట్ 2. ఇంకో కీ పాయింట్ కూడా చేద్దాం సార్.
key point 3. How to find the key point 3? How to find the cube root of a non-perfect cube? How to find the cube root of a non-perfect cube? రైట్, ఘనమూలము కానటువంటి నంబర్కి మనము ఘనమూలము ఎలా కనుక్కోవాలి? క్యూబ్త్ రూట్ ఆఫ్ 13. ఇక్కడ చూడండి సార్, దీనికి దగ్గరగా ఉన్న ఘనమూలం ఏంటి సార్? క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 అనేది 2, 13 అనేది 8 కంటే ఎక్కువ, 2 ప్లస్ 13 5, డిఫరెన్స్ ఎంత? 5 డివైడెడ్ బై 3x చేంజ్ 3 ఇంటూ ఈ నంబర్ స్క్వేర్, 3 ఇంటూ 2 స్క్వేర్. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 2 ప్లస్ 5/12, 2 ప్లస్ 5/12, క్లోజ్ టు 2.4. క్యూబ్త్ రూట్ ఆఫ్ 13, క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 కంటే ఎక్కువ, సో ఇట్ ఈజ్ 2 ప్లస్ 13 5, డిఫరెన్స్ ఏంటి? 5. దీనిని 3x స్క్వేర్ చేయండి, 3 ఇంటూ 2 స్క్వేర్, 3 4s are 12. సో ఆన్సర్ ఈజ్ అబౌట్ క్లోజ్ టు 2.4. క్యూబ్త్ రూట్ ఆఫ్ 129. ఏ నంబర్ ఘనమూలము దగ్గర? క్యూబ్త్ రూట్ ఆఫ్ 125 అంటే ఇది 5 ప్లస్ 129 125, చేంజ్ ఎంత? 4 డివైడెడ్ బై 3x స్క్వేర్, 5 ప్లస్ 4/25, 3s are 75. సో ఆన్సర్ ఈజ్ వెరీ క్లోజ్ టు 54/75. వర్గమూలము కానటువంటి నంబర్కి క్యూబ్ రూట్ కనుక్కోవడానికి ఛాన్స్ ఏంటి? ఇది ఎంత అవుతుందంటే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సార్, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏంటి సార్? ఈ నంబర్, ఎక్స్ ఏంటి? ఈ నంబర్. ఇది కూడా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్.